మీ బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారం. మూసీ నది ప్రక్షాళన కోసం హైడ్రా ఇప్పుడు అడుగులు వేస్తోంది. ఇక ఇదే నేపథ్యంలో చుట్టూ ఉన్న ఇల్లులు ఏవైతే ఉన్నాయో, ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వీటిని కూల్చేస్తామంటూ కూడా హైడ్రా చెప్తుంది. ఇక ఇదే నేపథ్యంలో కేవీపీ రామచంద్రరావు గారికి సంబంధించిన తన కుటుంబ సభ్యులకి సంబంధించిన ఫామ్ హౌస్ కూడా ఈ మూసీ నది కి ఆక్రమించి కట్టిందే అంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో రామచంద్రరావు గారు గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు. అయితే గత కొద్ది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి గారికి అలానే రామచంద్రరావు గారికి మధ్య సరైన మాటలు లేవంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఏదేమైనా సరే ఒకవేళ అది ఆక్రమించి కట్టిన ఫామ్ హౌస్ అయితే గనక దాన్ని కూల్చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా మీ నాయకుల్లో ఒకరు ఇలా నదుల్ని కుంటల్ని కబ్జాలు చేసే కడుతుంటే మీరు ఏం మాట్లాడరా అంటూ కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేవీపీ గారు రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో తన రాజకీయ కెరియర్ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది, ఎవరి హయాంలో పనిచేశారు, ఏ పదవులు అనుభవించారు వాటిని ప్రస్తావిస్తూ మూసీ నది పరిరక్షణ కోసం ప్రక్షాళన కోసం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏ పనులు చేపట్టారు, ఎందువల్ల అది ఆగిపోయింది, ఇక తన ఫామ్ హౌస్ ను కూడా ఇందులో ప్రస్తావిస్తూ ఒక లేఖ అనేది రిలీజ్ చేశారు. 3 పేజీలతో కూడిన లేఖను రిలీజ్ చేశారు. సో ఆ లేఖలో ఆయన ఏం రాశారనేది ఒక్కసారి చదివి వినిపిస్తాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రస్తుత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు కర్ణాటక గుల్బర్గా ప్రాంతంలో పార్టీ ప్రముఖ నాయకుడిగా ఉండగా దాదాపు 1970లో విద్యార్థి దశలో కాంగ్రెస్ పార్టీతో నా ప్రస్థానం ప్రారంభమైంది. అంటే ఆయన ఎప్పుడు ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారో క్లియర్ గా మెన్షన్ చేశారు. 1976లో గౌహతిలో జాతీయ యూత్ కాంగ్రెస్ సమావేశాలలో పాల్గొనడం, తరువాత 1977 పార్లమెంట్ ఎన్నికలలోనూ 1978 శాసనసభ ఎన్నికలలోనూ పార్టీలో కీలకంగా పనిచేయడం, 1983లో భారతదేశ ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారి హయాంలో 33 ఏళ్ల వయసులో గాంధీ భవన్ ఇన్ఛార్జిగా పనిచేయడం, ఇక 2004లో వైఎస్ నాయకత్వంలో కాంగ్రెస్ ను రాష్ట్రంలో మళ్లీ అధికారానికి తేవడంలోనూ 2009లో అధికారం చేజారకుండా కాపాడడంతో పాటు కేంద్రంలో రెండోసారి UPA 2 ప్రభుత్వం ఏర్పడటానికి రాష్ట్రం నుంచి 34 మంది పార్లమెంటు సభ్యులు ఎన్నిక కావడంలోనూ కీలక పాత్ర వహించి 12 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా పార్టీకి సేవలందించి 1984 నుండి ఇప్పటి వరకు AICC సభ్యుడిగా ఉంటూ దాదాపు 5 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో నిబద్ధత కలిగిన కార్యకర్తగా కొనసాగుతున్న నేను కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే ప్రతి కార్యక్రమాన్ని పథకాన్ని త్రికరణ శుద్ధిగా సమర్థిస్తారు. చిత్తశుద్ధితో అమలు చేయడానికి నా సాయశక్తులా కృషి చేస్తాను అని ఈ రోజు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రికి చెప్పవలసి రావడం బాధాకరమే, అయినా తప్పడం లేదు. అంటే ఒక్కసారి మనం ఆ పేరను అబ్జర్వ్ చేస్తే గనుక ఆయన రేవంత్ రెడ్డి గారికి అన్నీ తెలుసు, అయినా సరే నేను మళ్ళీ నా రాజకీయ చరిత్ర గురించి నేను ఏ పాత్ర పోషించాను అనేది చెప్పుకోవడం కాసంత బాధాకరం అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా నేను ఆయనకి చెప్పాల్సి వస్తుంది అంటూ అంటున్నారు. అంటే ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు వారిద్దరి మధ్య కూడా సఖ్యత లోపించింది అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కనుక మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత ఇష్టమైన ప్రాజెక్ట్. 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే వైఎస్ మూసీ నది ప్రక్షాళన కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి నిలిపిన విషయం నాకు బాగా గుర్తు. ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ గారిని పిలిపించి మూసీ ప్రక్షాళనకు ఒక మార్గం సూచించమని ఆయన అప్పట్లోనే కోరారు. అయితే అప్పటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేను కూడా ఆ సమావేశాలలో పాల్గొన్నాను. అంటే ఇక్కడ ఈయన మూసీ నది ప్రక్షాళన అనే అంశం ఈ నిన్న మొన్న వచ్చింది కాదు. 2004 అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఈ మూసీ నది ప్రక్షాళన కోసం ఏం చేస్తే మంచిది దానికంటూ ఒక సరైన ప్రణాళిక ఇవ్వమంటూ కూడా కాంట్రాక్టర్ని పిలవడం, అంటే ఈ అడుగులు అప్పుడే పడ్డాయని మనకి ఈ లేఖలో చాలా క్లియర్గా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఏంటంటే 24 ఆగస్టు 2005న
సేవ్ మూసీ పేరుతో 908 కోట్ల రూపాయలు అంచనాతో ఒక పథకం కూడా వైఎస్ చేతుల మీదుగా ప్రారంభమైనది. అంటే ఒక పథకాన్ని వీళ్ళు అప్పటికి ఆ పథకానికి డబ్బులైతే వీరు బడ్జెట్ అయితే కేటాయించుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ 908 కోట్ల రూపాయల బడ్జెట్ ని అంచనా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని భావితరం మనం ఇక్కడ చూసుకుంటే ఏ సంఘటనల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది అనేది కూడా చెప్తున్నారు. 108, 104 సేవలు, అలానే పేదలకు పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇల్లు, పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల వరకు అందరికీ కూడా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ పథకం, ఇలాంటివి ఎన్నో పథకాలు అమలు చేశారు కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిక వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాలని, దొరికిన మేరకు రుణాలు తెచ్చి భావి తరాలను అప్పుల పాలు చేయకూడదని నిర్ణయించుకోవడం జరిగింది. అంటే ఈ రీజన్స్ ఆ రోజు మూసీ నది ప్రక్షాళన యొక్క ప్రాజెక్ట్ అంటే సేవ్ మూసీ అనే ప్రాజెక్ట్ కి బ్రేక్ పడిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఆయన ఏం చెప్పారు అనేది కూడా ఒక్కసారి మనం చూద్దాము. సో ఇక్కడ మనం చూస్తే గనక ఈ మూసీ నదికి సంబంధించి ఏదైతే మూసీ నది ప్రక్షాళన విషయంలో కొన్ని ఆరోపణలు అయితే వినబడుతున్నాయో ఆ ఆరోపణలకు సంబంధించి కూడా ఇక్కడైనా కొన్ని వ్యాఖ్యలు రాశారు. అంటే దాన్ని కూడా ప్రస్తావించారు. అయితే మీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేపట్టిన మూసీ ప్రక్షాళన సుందరీకరణను నేను పూర్తిగా స్వాగతిస్తున్నాను. మీ నేతృత్వంలో అంటే గనక రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అని చెప్తున్నారు. ఇక దానికి ఆయన మద్దతు కూడా ఇస్తున్నారు. నిజానికి మన పార్టీ శ్రేయోభిలాషులు కొంతమంది ప్రభుత్వం మూసీ ప్రక్షాళనను మొదటి దశలోను, సుందరీకరణను రెండవ దశలోను చేపడితే బాగుంటుందని మీకు సూచించవలసిందిగా నన్ను కోరిన మూసీ సుందరీకరణపై మీ ఆసక్తిని గమనించి మీ ఆలోచన, విజన్, సమర్థతపై నమ్మకంతో ఆ విషయం మీ దృష్టికి తేలేదు. పేదలకు నష్టం కలగకుండా మన ప్రభుత్వం చేపట్టే అన్ని అభివృద్ధి పనులకు ఒక క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా నేను స్వాగతిస్తాను. అంటే ఈ విషయంలో ఇక్కడ ఈ పారా చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే కనుక రేవంత్ రెడ్డి గారు ఈ మూసీ నది ప్రక్షాళన విషయంలో ఎలాంటి ఆలోచన ధోరణితో ఎంత పట్టుదలతో ఉన్నారు అనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఈ ప్రాజెక్టు విషయంలో అటు బీఆర్ఎస్ నాయకులు కానీ ఇటు బీజేపీ నాయకులు కానీ వారి పెంపుడు మీడియా కానీ పేదలకు అన్యాయం పేరుతో మాట్లాడేవి చేస్తున్నవి అన్ని వారి స్వప్రయోజనాలు కాపాడుకోవడం కోసమే. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, పేదల అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ మౌలిక సిద్ధాంతమని, ఈ విషయంలో ప్రతిపక్షాలది మొసలి కన్నీరేనని దేశ ప్రజలందరికీ తెలుసు. ఈ విషయంలో మీ ఆశయాన్ని దెబ్బతీయడానికి వారి ప్రయత్నాలను కూడా నేను ఖండిస్తున్నాను. అంటే ఇక్కడ మనకి క్లియర్గా ఆయన ఏం చెప్తున్నారు అంటే కనుక ఏవైతే ఇటు ఈ మూసీ నది ప్రక్షాళన విషయంలో బీజేపీ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానివ్వండి బురద చల్లే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు అని చెప్పేసి ఆయన ప్రస్తావిస్తున్నారు. ఇక బురద జల్లే కార్యక్రమంలోనే వాళ్ళంతా ఈ పేదలకి అన్యాయం జరుగుతుందనే పేర్లు అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నారని చెప్తున్నారు. ఇక థర్డ్ పేజీకి వచ్చేసేపటికి ఈయన చాలా క్లియర్ గా చెప్పారు. ఇక కేవీపీ గారు ఒకసారి మీడియాతో మాట్లాడుతూ చాలా క్లియర్ గా చెప్పారు, నిజంగా గనక మా ఫామ్ హౌస్ ఏదైతుందో అది బఫర్ జోన్ ఆర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది అంటే గనక మా సొంత ఖర్చులతోనే వాటిని మేము కూల్చేస్తాము అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక్కడ మనం చూస్తే గనక ఏదైతే ఇంతకు ముందు తన కుటుంబ సభ్యులు ఇచ్చిన మాట ఏదైతే ఉందో దానికి నేను కట్టుబడి ఉన్నాను. అయితే సంబంధిత అధికారులను వీలు చూసుకొని వెంటనే మా ఫామ్ హౌస్ కు పంపించండి. వారు చట్ట ప్రకారం అక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిని మార్క్ చేస్తే ఆ పరిధిలో ఏదైనా కట్టడం మా ఫామ్ హౌస్ లో ఉంటే 48 గంటలలో ప్రభుత్వానికి భారం కాకుండా మా సొంత ఖర్చులతో ఆ కట్టడాన్ని కూల్చి ఆ వ్యర్థాలను తొలగించి శుభ్రం కూడా చేస్తామని మా కుటుంబ సభ్యుల తరపున మీకు హామీ ఇస్తున్నాను. అయితే ఈ మార్కింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని నా కోరిక. ఆ మార్కింగ్ చేసే సమయం తేదీ ముందే ప్రకటిస్తే నాపై పదే ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు వారి అనుకూల మీడియా వారు కూడా తీరిక చేసుకొని వచ్చి ఆ ప్రక్రియను వీక్షించే అవకాశం కలుగుతుంది. పారదర్శకత కోసం ఇది నా సూచన మాత్రమే అంటూ ఒక విధంగా చూసుకుంటే ఏవైతే కథనాలు వస్తున్నాయో ఇవి కేవీపీ గారిని తన కుటుంబ సభ్యుల్ని ఎంతగా కలిచివేస్తున్నాయో మనకి
ఈ పదాల్ని ఒక్కొక్క అక్షరాన్ని చదివితేనే మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇప్పుడు కూడా ఆయన క్లియర్ గా చెప్తున్నారు, ఏవైతే ఒకవేళ నిజంగా మా ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అది బఫర్ జోన్ లో కానీ FTL పరిధిలో కానీ ఉంటే మేమే 48 గంటల్లో కూల్ చేస్తాము, ప్రభుత్వానికి ఎలాంటి భారంగా మేము మారము అని చెప్పేసి కూడా ఆయన చెప్తూనే ఎవరైతే మీడియా వాళ్ళు కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి, బీఆర్ఎస్ అంటే ఇతర పార్టీ వాళ్ళు ఏవైతే బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారో వాటన్నిటికీ అడ్డుకట్ట పడాలి అంటే మీరు వచ్చే సమయాన్ని ముందే మాకు చెప్పండి, అప్పుడు మేము అందరినీ కూడా పిలుచుకుంటామంటూ చెప్తున్నారు. ఇక లాస్ట్ మనం చూసుకుంటే కనుక క్లియర్ గా ఒక్క లైన్ లో ఆయన చెప్పాల్సింది చెప్పేశారు. మీ నాయకత్వంలో ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డ పేరు తేవడానికి నాలో నరనరాన్న ఉన్న కాంగ్రెస్ రక్తం అంగీకరించినందుననే మీకు ఈ బహిరంగ లేఖ అంటూ. అంటే ఆయన లేఖ ఎందుకు రాశారు, అసలు రాయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది కూడా ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. అంటే కాంగ్రెస్ కి చెడ్డ పేరు తెచ్చే పనిని నేను ఎప్పటికీ చెయ్యలేను, ఇప్పటి వరకు చెయ్యలేదు కూడా. కాబట్టి నేను చాలా నిజాయితీగా రాజకీయాల్లో ఇప్పటి వరకు నడుస్తూ వచ్చాను. సో నా రాజకీయ జీవితం ఇది. మీరు గనక వచ్చి బఫర్ జోన్ లో ఉందా లేదా నా ఫామ్ హౌస్ అనేది తేల్చండి. అంటే ఏవైతే తన మీద ఆరోపణలు వస్తున్నాయో, తన మీద నిందలు వస్తున్నాయో వీటన్నిటికీ ఒక పునఃస్టాప్ పడాలి అంటూ కూడా కేవీపీ గారు గట్టిగా కోరుకోవడం అనేది మనకి ఈ లేఖల ద్వారా మనకు తెలుస్తుంది. సో మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు ఈ లేఖకు సంబంధించి ఎలా రియాక్ట్ అవుతారు, అలానే హైడ్రా టీం కానివ్వండి, ఇతర టీం కానివ్వండి, వీర ఫామ్ హౌస్ ని కొలిచే విషయంలో ముందే ఇన్ఫార్మ్ చేస్తారా, ఆ టైం ని డేట్ ని ఏం చేస్తారు అనేదైతే వేచి చూడాలి.